మనిషి నుంచి ప్రమోషన్ ఇచ్చి పార్ట్నర్ ని చేసుకుంటా అంటే బిజినెస్ లో అనుకున్నాక ఇట్లా శవాలను పూడ్చే దాంట్లో అనుకోలేదు. ఏ నేను ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నానా రోజు సవాలు పాత పెట్టడానికి? నువ్వంటే ఇల్లు ఇరుక్కున్నావు, నాకేం సంబంధం అక్క? ఇంట్లో ఇరుక్కున్నానా? నువ్వే కదే గుడ్లు గుబ్బగాడి దగ్గరికి తీసుకెళ్ళావు. నువ్వే కదా ఈ మల్లేష్ గంతో పెట్టుకున్నావు. నువ్వే కదే ఆ పోలీసులని హోటల్లో కూర్చునిచ్చావు. వాడు లేచి ఉరికింది నేను పోలీస్ స్టేషన్ కూసబెట్టినందుకు కాదు, ఆ పైన పెచ్చుడాడు మీద పడ్డందుకు. 100 సార్లు చెప్పిన ఆ బొక్క పూడ్చమని. అప్పుడే ఆ బొక్క పూడ్చుంటే ఈ రోజు ఈ శవం పూడ్చే పని ఉండేది కదా మనకు. ఏంటి డిస్కషన్? ముందు వీడిని పూడ్చాలి. ఏమాట కామాటక్క, నీకు శవాలకు బాగా డీప్ కనెక్షన్ ఉన్నట్టుంది కదా. అయితే నువ్వే తుక్కుంటా పోతు, లేకపోతే అవే నిన్ను ఎత్తుక్కుంటొస్తాయి. సారీ సారీ, చెయ్యి తిడతాడు మళ్ళా. సారీ. నమస్తే అన్నా. దీదీతో మాట్లాడాలి. దీదీతోనా? ఏమన్నా పెద్ద మ్యాటరా? మ్యాటర్ కాదు, డీల్. దీదీయే కాల్ చేస్తుంది. సరే. ఆ ట్రాన్సిస్టర్ లో సిగ్నల్ లాగా అప్పుడప్పుడు పనిలోకి వస్తాయంట్రా. నిన్న మొన్న ఏమయ్యో మాట్లాడగంట్రా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా షాప్ లో సిగరెట్ కాల్చొద్దని? ఏం కాదు సార్, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటారా? షాప్ తగలడిపోద్ది. ఒర్ర కన్నా ఎందుకు ఒర్రుతున్నావు? నాకు తెలుసు కదా. ఏం తెలుసురా? తొమ్మిది పడికి ఆ చేతిలో తింటరా బ్యాటరీలు. నీకు బ్యాటరీలతో పనిరా. మూసుకుని అక్కడ పెట్టలే. హ్యాపీ దివాలి. పోరా పోనికి మాలేదవా. రే అక్రమ్, ఎక్కువ. అన్నా మీరేంది ఇక్కడ? స్టేషన్ పని కాదు అన్నా, నా పని. ఎక్కువ. సరేనా. మీరేంది సార్ ఇక్కడ? ఆ శుక్లగాడు ఈ బ్యాంక్ డోర్లు, వాల్ డోర్లు ఇంకా ఓపెన్ చేస్తున్నాడా? దొంగతనాలు మానేసినాం సార్. ఆడికి నాకు సంబంధమే లేదు. అసలు ఆడు ఏడుంటాడో కూడా తెలియదు సార్. ఏంటి? తెలుసు సార్, ఏడు ఉంటాడు. గలొట్టేరుంది గుండె పేరుంది ఫుల్ బాటిల్ అట్టుకొని తాగేసింది. ఏంటన్నా స్కూల్కి వెళ్తున్నావా? అవునా? బాగా చదువుకోవాలన్నా. సరే. లేకపోతే మీ అమ్మలా అయిపోతుంది. దాన్ని వదులు. తాగుబోతున్నాయాలా ఇంట్లో పెళ్ళం పనులని చేసి కష్టపడుతుందన్న సోయలేకపోయా. రాత్రంతా తాగుడు, పొద్దంతా పండుడు. ఆకలేస్తున్నాను, పెట్టచ్చు కదా. పెడతాలే. ఈ రోజు గిట్ల బయటకెళ్ళు, కాళ్ళు చేతులు ఎరగొడతావు. ఫుల్ లోపలికి వెళ్దామా? సిగ్గుందా? వద్దంటే వద్దు. శుక్లా, హే అక్రమ్, ఎన్ని రోజులైందా నేను చూసి మందాదామా? ఇగో చెప్తూనే ఉన్నా, పోతూనే ఉన్నావు. రే చూడు అటు చూడు. నమస్తే సార్. ఏడొచ్చారంటే? నమస్తే సార్. ఒక రాబరీ చేయాలి, పెద్దది. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. సార్ అప్పుడంటే పనికిమాల పనులు చేసామండి, ఇప్పుడు పెళ్ళం పెట్టలేదు. నేను నీకు చాయిస్ ఇవ్వట్లేదు. సరే సార్. రాత్రి 10:30 కలుసుకుందాం. ఎక్కడికి కలుద్దాం సార్? లోబో 5 స్టార్ హోటల్. ఈ సంవత్సరం
కుకింగ్ ఐడల్ కాంపిటీషన్ ఇక్కడే జరిగింది. గెలిచిన వాళ్ళకి ప్రెస్టీజియస్ గోల్డెన్ రూస్టర్. ఈ హోటల్ పైనున్న పెంట్ హౌస్ లో ఒక వాల్ట్ ఉంది. అందులో ఎగ్జాక్ట్లీ ఇలాంటిదే ఇంకొక రూస్టర్ ఉంది, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ రా కుకింగ్. ఆ కుకింగ్ రూస్టర్ ని మనం దొంగిలించాం. కాంపిటీషన్ టైంకి హోటల్లోకి యాక్సెస్ ఉన్నది పార్టిసిపెంట్స్ కి మాత్రమే. దిస్ బిల్డింగ్ ఇస్ అండర్ హెవీ సర్వేలెన్స్. మనం వేసే ప్రతి ఒక్క స్టెప్ వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. ప్లాన్ నేను చేస్తాను, ఎగ్జిక్యూట్ మీరు చేయండి. ఫర్ ద నెక్స్ట్ 7 days మీ ఎంటైర్ లైఫ్ నా చేతుల్లో ఉంటుంది. పని అవ్వగానే ఒక్కొక్కళ్ళకు 25 లక్షలు. నాకు కూడానా? అంటే అక్కకు నాకు కలిపి 25 లేదా చెరి 25 అని. ఇద్దరికి కలిపి 50 lakhs. నేను రెడీ సార్. అక్క కూడా. అక్క హోటల్లో ఎన్ని ఇడ్లీలు అమ్మితే నీకు 50 లక్షలు వస్తాయి చెప్పు. ఒప్పుకో. నోర్మై. Is that clear? Is that clear? ఎస్ సార్. Good. Let's start. ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ బిల్డింగ్ లోపల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. అక్రమ్ అండ్ శుక్ల, అది మీ టాస్క్. మేము లోపలికి ఎలా వెళ్తాం సార్? ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ఎలివేటర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, కామన్ పవర్ సర్క్యూట్స్, ఎవ్రీ డామ్ థింగ్. రెక్యులో సెకండ్ స్టెప్ బిల్డింగ్ బయట నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అనుపమ సిల్వా, హోటల్ చుట్టూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఐ వాంట్ ద ఫోటోగ్రాఫ్స్ బై టుమారో. రేపా? రేపెట్లయితే సార్? రేపు నోములున్నాయి. ఇప్పుడు ఎందుకే? నోర్మై. మళ్ళీ చెప్పు. చేసేద్దాం సార్ రేపు. నోములేముంది, తర్వాత పెట్టుకుందాం. అక్క ఇప్పటికి 10 రౌండ్లు అయినాయి అక్క. కళ్ళు తిరుగుతున్నాయి. గుడి చుట్టూ తిరిగినా ఇంత పుణ్యమైన వచ్చేది. రోజు హోటల్ చుట్టూ తిరిగి పుక్కట్ల కాఫీ తాగుతలేవు. అబ్బో, దీని సొమ్ము తాగుతున్నట్టు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏమో. బ్లూ ప్రింట్ లా ఉంది. దేంది? టైటానిక్ ది సార్. బ్లూ ప్రింట్ లో ఉంది. ఇదేంటి సార్ ఇది? టైటానిక్ ది. టైటానిక్ కూడా ఏది చూడండి. ఫోటోస్. సారీ. ఫోటోస్. అదే సార్. సారీ సార్. ప్రతిరోజు సాయంత్రం 6:15కి గార్డ్ షిఫ్ట్ అవుతారన్న. మళ్ళీ నైట్ షిఫ్ట్ గార్డ్స్ రావడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. పెంట్ హౌస్కి వెళ్ళడానికి ఒక ప్రైవేట్ లిఫ్ట్ ఉంది సార్, కానీ దాని చుట్టూ సర్వేలెన్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి మనకి యాక్సెస్ దొరకడం కష్టం సార్. ఇంకో ఆప్షన్ సార్, 5 ఎగ్జిట్ స్టెప్స్. అక్కడైతే సీసీ కెమెరాలు కూడా ఉండవు, కానీ మనం మాక్సిమం 12వ ఫ్లోర్ దాకానే వెళ్ళగలం. అక్క ఏమైంది? ఎప్పుడు ఈ గేమ్స్ చూస్తుంటావా వరుణ్? స్కూల్లో గేమ్స్ ఏం ఆడినవరా? ఏరా నాన్న? కాంపిటీషన్ దగ్గరకు వస్తుంది కదమ్మా, చాలా ప్రిపేర్ అవ్వాలి. డైలీ లేట్ గానే వస్తున్నాను. ఆయన కూడా ఊర్లో లేరు. వేడేమో ఒకటే గోల. కొన్ని రోజులు మీ దగ్గర ఉంచుకుంటారా? గైస్, నాకు ప్రతి ఒక్క కారిడార్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ లొకేషన్ తెలియాలి. మ్యాప్ దెమ్ అవుట్. ఈ ఫ్లోర్ డయాగ్రామ్ చూస్తే అన్ని కారిడార్స్ ఒకేలాగా ఉన్నాయి. సో వీ షుడ్ గెట్ అ గుడ్ ఐడియా ఆఫ్ కవరేజ్.
అనుపమ శిల్ప, మీరు ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి ఆ పెంట్ హౌస్ ని అబ్జర్వ్ చేయండి. అది రాత్రి కాల్ చేశాను, ఫోన్ దగ్గర లేదా? ఆ, వరుణ్ అత్తయ్య దగ్గరికి వెళ్ళాడంట. కాంపిటీషన్ దగ్గరకు వస్తుంది కదండి, టెన్షన్ కొంచెం ఎక్కువైంది. ఎనీవేస్ మన వర్క్ లో టెన్షన్ లో నుంచి చెప్పడం మర్చిపోయాను. ఆల్ ద బెస్ట్. సరే అండి. ఏమైందక్క? మోహన్ కాల్ చేశారు. తనని బాధ పెట్టకూడదని అబద్ధం చెప్తున్నానా మోసం చేస్తున్నానా అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థమైతలేదు గాని ఎన్ని ఇడ్లీలు అమ్మినా 50 లక్షలు మాత్రం రావు. చూడు పట్టుకో. ఎక్కడ? అక్కడ. కనిపిస్తున్నారు ఎవరన్నా? సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసిన సార్, ఏడా నాకు టెర్రస్ పెంట్ హౌస్ కనిపించలే. అదేంది, పెంట్ హౌస్ మీద సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా. అయితే ఏంది ఇప్పుడు నేను అబద్ధాలు చెప్తున్నా? మరి నేను అబద్ధం చెప్తున్నానా? ఏయ్, కెమెరాస్ ఉన్నాయి కానీ ఫీడ్ లేదు. అంటే యాంటనీ వాళ్ళ పెంట్ హౌస్ లో వైఫై బేస్డ్ సిస్టమ్ ని చేయించుకున్నాడు. దట్స్ అ లూప్ హోల్ గైస్. వైఫై ని జామర్ తో ఆపచ్చు. అక్రమ్, టెన్షన్ లేదన్నా, నేను చూసుకుంటా. గుడ్. నెక్స్ట్, పెంట్ హౌస్ లో ఉన్న వాల్ డీటెయిల్స్ కావాలి. ఆ పెంట్ హౌస్ లోపలికి యాంటనీ ఇంకా వాళ్ళ ఆవిడ తప్ప ఎవరు పోతలేరు సార్. వాళ్ళు కూడా ఏదో ఇట్లా ఓటేసిపోతున్నారు. ఫింగర్ ప్రింట్ డిజిటల్ లాక్ సిస్టమ్ సార్. అది ఓపెన్ చేయాలని ట్రై చేస్తే సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం అలర్ట్ అయిపోతుంది. క్లీనింగ్ క్లీనింగ్ ఎవరు చేసేది? అదే హోటల్ స్టాఫ్ లో ఆవిడ ఉంటుంది సార్, ఆమెనే క్లీన్ చేస్తుంటది. దాంతో మాడమంటారా సార్? ఒప్పుకోకపోతే చంపేద్దాం, బెదిరిద్దాం. రిస్క్ వద్దు. సార్, మైక్రో కెమెరా. వాక్యూమ్ క్లీనర్ లో ఒక మైక్రో కెమెరా పెట్టి తను పెంట్ హౌస్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్న ట్రాలీలో పెడితే సెక్యూరిటీ అమ్మాయిని చెక్ చేస్తారు కానీ తను తీసుకెళ్తున్న ట్రాలీని చెక్ చేయరుగా. గుడ్ ఐడియా. అక్క, గుడ్ ఐడియా అంట. ఇంకో 10 ఎక్స్ట్రా అడగన్నా. ఇట్లాంటి ఇంకో 4 గుడ్ ఐడియాలు ఇచ్చామనుకో లైఫ్ సెటిల్ అక్క. Now make sure all the contestants have everything that they need. This has to be the world's best competition. We are responsible for making this a big prize. Don't forget that.